ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసీని తమ గుప్పిట్లో పెట్టుకుని ఓట్ల ఎన్నికల్లో అవకతవకలకు బీజేపీ పాల్పడుతుందని ఆరోపించారు. ఓట్ చోరీ అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో సహా నిరూపించారని గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రజలు భావించారని, అక్కడ ప్రజలకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు ఉన్నాయని, ఒకే మహిళ ఫోటోతో 100 ఓట్లు ఉండటం దారుణమని కూడా అన్నారు. ఇక పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హర్యానాలో చేర్చారంటూ ఆరోపించారు. బీహార్లో తమకు బలం లేని చోట ఓట్లను బీజేపీ తొలగించిందని, ఈసీని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సమయంలో విఘాతం కలిగించే ప్రక్రియ. ఎన్నికల కమిషన్ అంటే మనకు టిఎన్ శేషన్ గుర్తొస్తారు. బడా రాజకీయ నాయకులు వణుకు పుట్టించినటువంటి ఎలక్షన్ చీఫ్ కమిషనర్. ఇవాళ కమిషనర్లు బీజేపీ పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్ లాగా మారిపోయినారు, వారికి తాబేదారులుగా మారిపోయినారు. రాహుల్ గాంధీ ఇంత ప్రూఫ్, ఇంత సమాచారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీ లాగా మారి వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్. ఇది దేనికి సంకేతము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది. బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయినటువంటి దుస్థితి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశ చరిత్రలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హిస్తా ఉంది. రాహుల్ గాంధీ దీని ఒక ఉద్యమంలో చేపట్టి ఆధారాలతో సహా చూపించినట్టు పరిస్థితి, అయినా ఉలుకు పలుకు లేదు. అందుకే ఎలక్షన్ చోరీపై సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమం చేపట్టి ఈ రోజు వరకు 5 కోట్ల సంతకాల సేకరణ దేశంలో జరిగింది. మన రాష్ట్రంలో దాదాపు 6.5 లక్షల సంతకాల సేకరణ జరిగింది. దీన్ని ఇంకా తీవ్రంగా ఈ బై ఎలక్షన్ తర్వాత దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ఎవరైతే ఎలక్షన్ చోరీ దేశంలో జరిగింది, ఎలక్షన్ అవకతలు జరుగుతున్న నమ్ముతున్నారో వారే స్వయంగా వారి ఆధార్ కార్డు నంబర్ వేసి సంతకాలు పెడతా ఉన్నారు. 5 కోట్ల సంతకాలు ఈ దేశంలో జరిగినాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరుని అర్థం చేసుకోవాలి, ఏ రకంగా వారు అవకతవకలు పాల్పడుతున్నారో. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు ఓటు చోరీ జరిగింది, ఓట్ల తొలగింపు జరిగింది. మన ఓట్లు కావు అనుకున్నవి మున్సిపల్ ఎలక్షన్ 2016-17లో ఓట్లు తొలగించినారు. ఇలా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్క నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకుని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకుని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పైగా అక్కడ ఓట్లు కనబడట్లే. వారి స్థానే కూడా వేరేలతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాలను సేకరణ అవుతే ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో, లారీల్లో తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసీసీ చేస్తుంది. ఆ మార్చిలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారితో పాటు మా సీనియర్ నాయకులంతా పాల్గొంటారు. మేము మీకు కూడా విజ్ఞప్తి చేసేది